కరుంగులి మాల వేసుకోవడం మంచిది, నేను కాదని చెప్పను. నల్లగా ఉంటుంది, నరఘోషలు నివారణ అవుతాయి. మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి ఒక ఇది కాబట్టి వేసుకోవడం మంచిది. దాంట్లో ఏమాత్రం కాదని చెప్పను. హ్మ్. మనం కరుంగులి మాల కొనుక్కున్నా చక్కగా దాన్ని శుభ్రంగా నీళ్లతో, పాలతో కడిగి ఏదైనా దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని చక్కగా తెచ్చుకొని దాన్ని పవిత్రంగా ధారణ చేయడం వల్ల ఒక శక్తి వస్తుంది. కానీ ఏదో షాపులో కొనుక్కొచ్చుకొని వేసేసుకుంటాం, దానివల్ల మాకు అధికారం వస్తుంది. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ వేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు, హ్మ్. ధనుష్ గారు వేసుకున్నారు, వాటి వల్లనే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు అనుకుంటే హ్మ్. వాళ్ళు దానికి చేయవలసినటువంటి గౌరవం, మర్యాద, భక్తి, పూజ అన్నీ చేశారు కాబట్టే వాడికి ఉండేటువంటి శక్తి ఉంటుంది. ఏదో షాపులో కొనుక్కొచ్చుకొని వేసుకోవడానికి ఇది రెడీమేడ్ షర్ట్ కాదు, రెడీమేడ్ డ్రెస్ కాదు. దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉండవు. ఉండవు. తెచ్చుకున్న తర్వాత తప్పనిసరిగా దేవుడి దగ్గర పెట్టించండి, అభిషేకం చేయించండి చక్కగా. హ్మ్. అప్పుడు మాల ధరించండి. జపం చేసిన మాల, ఇంకోటి కూడా చెప్తున్నా, జపం చేశారు అమ్ముతున్నారని చెప్తున్నారు కదా, హ్మ్. జపం చేసిన మాల మెళ్ళ వేసుకోకూడదని శాస్త్రం కదా. మరి జపమాల వేరు, ధారణమాల వేరు. అవును. 2 వేరు జపం వేరు. చేసే మాల వేరు, ధరించేటువంటి మాల వేరు. హ్మ్. జపం చేసింది ధరించమని ఎట్లా చెప్తారు వాళ్ళు? మరి దాంట్లోనే తప్పుడు ప్రచారం అని చెప్పి తెలుస్తుంది కదా మనకి కదా. హ్మ్. నేనేం చెప్తున్నా, దేవుడి దగ్గర పెట్టి అభిషేకం చేయించమని చెప్తున్నా. మరి దానికి దీనికి తేడా ఉందా లేదా? అవును. షాపులో దొరికింది ఊరికి వేసేసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు, షో వస్తుంది. మహా అయితే ఫోటోలు దిగడానికి మంచిగా మంచి కలర్ ఒకటి కనపడుతుంది నల్లగా, అంతమించి ఏం ఉపయోగం లేదు. కాబట్టి తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చుకోండి, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టేసుకొని మీకు దగ్గరలో ఉండి ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి, చక్కగా అభిషేకం చేయించండి. ఓ మంగళవారం రోజున స్వామివారి మాల మనం ధరిస్తున్నామంటే దానికి తగినటువంటి నియమాలు కూడా పాటించాలి.